వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొని చదువు. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమంది అతన్ని మొత్తగా అతడు అక్కడనే దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరిజ్ ఉజ్జాను ఆమేన్. అదండి భాగం. ఇంతకీ మందసం అంటే ఎంతమంది తెలుసు? ఇంగ్లీష్లో ఏమంటుంది దాన్ని? ఆర్క్ ఆఫ్ ఆల్టర్ కదా, ఆర్క్ ఆఫ్ కవనెంట్. ఆల్టర్ అంటే మళ్ళీ వేరే కదా, ఆర్క్ ఆఫ్ కవనెంట్. ఆర్క్ ఆఫ్ కవనెంట్ అది దేవుడి సన్నిధికి గుర్తుగా దాన్ని పెట్టాడు ఇశ్రాయేల్ మధ్యలో. ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంటుంది అంటే జాతి వినండి, ఒక రెక్టాంగులర్ బాక్స్ అన్నమాట. అది మేడ్ ఆఫ్ ఏం వుడ్? తుమ్మకర్ర. వెరీ గుడ్. అయితే తుమ్మకర్రతో ఎట్లా చేస్తాడండి దేవుడు? చీప్ ఏమంటారు దాన్ని, వుడ్ కదా, చీప్ వుడ్. కానీ దేవుడు ఏం చేశాడంటే తుమ్మకర్రతో చేపించి పైన బంగారపు పూత పూయించాడు అన్నమాట. బయట నుంచి చూస్తే ఏం కనిపిస్తుంది మనకి? పాపి అయిన మానవుడు తుమ్మకర్రలు అంటాడు కదా. ఆ చెట్టు నరికి తుమ్మకర్ర ఎక్కడ ఉపయోగం ఉందా? మన ఇళ్ళల్లో కూడా పెట్టుకోము. ఎందుకు? వంకర అయిపోద్ది అది. వర్షం వచ్చినా నీళ్ళు వచ్చినా ఏముంది, ఇట్ బికమ్స్ లైక్ క్రికెట్ అన్నమాట. అలాంటి దాన్ని దేవుడు ఎంచుకొని ముళ్ళని చెక్కేసి పైన ఏం కప్పాడు? బంగారం. సో అది రెక్టాంగులర్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ పైన ఒక లిడ్ ఉంటుంది అన్నమాట. లిడ్, ఆ లిడ్ని మేడ్ ఆఫ్, అది కూడా చిత్తి అంటే ఆ తుమ్మకర్రని పైన అది కూడా గోల్డ్ తాపడం చేస్తాడు అనమాట. చేసి 2 ఏంజల్స్ పెడతాడు అనమాట. 2 ఏంజల్స్, ఒకటి 2 రెక్కలు ఇట్లా ఆనుకొని పెడతాడు. దాన్ని ఏమంటారు తెలుసా? కరుణాపీఠం అంటారు అన్నమాట. కరుణాపీఠం. మీ సెల్ ఫోన్స్ ఆపేయండి, మాకు రికార్డింగ్కి చాలా కష్టం ఉంది. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ విను, ఇడిదిరు లోసారి ఇడిదిరు వాక్యం విను. అయితే దాన్ని కరుణాపీఠం అంటారు అన్నమాట. ఏంటి? ఆ లిడ్ని, దాని మీద షకీనా మహిమ అని ఉండేది. గ్లోరీ ఆఫ్ షకీనా, చాలా యెహోవా వెలుగు ఉండేది అన్నట్టు. అయితే ఈ రెక్టాంగులర్ బాక్స్ని ఏమంటారు? దాన్ని రెక్టాంగులర్ బాక్స్ని ఏమంటారు? ఆర్క్ ఆఫ్ కవనెంట్. ఈ ఆర్క్ ఆఫ్ కవనెంట్ ఎక్కడ ఉంటుందంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉండే హోలీ ఆఫ్ హోలీస్. మీకు తెలుసు మందిరంలో 3 భాగాలు. ఒకటేంటి? ఆవరణ, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో ఉండేదండి అది. అయితే ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే ఒకసారి ఫిలిస్తీన్లతో యుద్ధం వచ్చినప్పుడు ఈ మందసాన్ని మోసుకొని పోయారంట యుద్ధానికి. ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు కదా మందసం ఉంటే మాకేముంది, విక్టరీ. చాలాసార్లు మనం కూడా అనుకుంటాం. ఇక్కడ చూడు తలకాయ ఎత్తండి, ఒక సిలువ నా మెళ్ళ ఉంటే ఏంటి, నాకు ఐఏఎస్ ఎగ్జామ్ పాస్. బైబిల్ నా చేతిలో ఉంటే ఏ దెయ్యాలు మనకన్నా పెద్ద దెయ్యం ఎక్కడ ఉంది కదా. సో ఇన్ని అటేలమ్మా. సో ఇన్ని ఏం జరిగిందంటే ఇవన్నీ వాళ్ళకి ఒక మైండ్లో ఒకలాంటి ఏముందనమాట, ఒక మూఢనమ్మకం అనమాట. అది ఏమని? మూఢనమ్మకం అంటే ఏమని? అది ఉంటే మాకు దేవుడు సహాయం చేస్తాడు. చాలాసార్లు మనకు కూడా అంతే కదా. మనకు కూడా ఏదన్నా ఒక ఏముంటే అక్కడ ఎక్కడ వేలాంగన్ని దగ్గరికి పోయి ఒక ఏదన్నా తీసుకొస్తే ప్రసాదం మనకేంటి అంతా శుభమవుద్ది. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇశ్రాయేలీయులు కూడా అదే. ఏంటి, ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయామో అసలైన దేవుని వాక్యాన్ని వదిలేసి మనం దేన్ని పట్టుకుంటాం? మూఢనమ్మకాల మీద పట్టుకుంటాం. సో ఇశ్రాయేలీయులు మందసాన్ని తీసుకుపోగానే ఫిలిస్తీన్లు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఓడించి మందసం తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళకి లబో దిబో, అయ్యో ఎంత పని జరిగింది, యెహోవా దేవుడు మనల్ని విడిచేశాడు. ఎందుకంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఆర్క్ ఆఫ్ కవనెంట్లో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే వీళ్ళకి అయోమయం అయిపోయింది అనమాట. ఏం చేయాలి అర్థం కాలే. ఇక వాళ్ళని ఇంకా జయించలేరు. కాబట్టి ఏం చేయాలి? వదిలేశారు గర్చిపుట. అయితే ఏం చేశారు తెలుసు? అప్పుడు జరుగుద్దండి.
ఎప్పుడైతే ఫిలిస్తీన్ల దగ్గరికి ఆ మందసం వెళ్ళిపోయిందో వాళ్ళకి ఏంటంటే దేవుడు వాళ్ళని మొత్తటం మొదలుపెట్టాడు అన్నమాట. వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టాడు. ఇంత పెద్ద గడ్డలు వచ్చినాయంటే వాళ్ళ బాడీ మీద, వాళ్ళ బాడీ మీద ఏమొచ్చినాయి? ఇశ్రాయేలీలు కాదు, ఫిలిస్తీన్ల బాడీ మీద ఏమొచ్చినాయి? సెగ్గడ్డలు లాంటివి. కొంతమంది రేపు మేల మ్యాంగోస్ తింటే ఎట్లా వస్తాయి? అయ్యో ముర్ర కూర అవి ఏం తినకుండా వచ్చింది ఇంత గడ్డలు. అయితే వాళ్ళేం చేశారు తెలుసా? ఒక శకును గాని పిలిపి ఇది ఎంతటి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే వాళ్ళు అన్నారు, అదిగో బాబు మీ దగ్గర ఏముంది? మీది కాంది అసలైన దేవుంది ఏముంది? మందసం. దాన్ని వదిలేసేయండి అన్నాడు. దాన్ని తీసుకెళ్ళిపోండి, ఇశ్రాయేలీయులుగా దాన్ని పంపించేయండి అన్నాడు. ఎట్లా పంపిస్తాం ఇప్పుడు? వీళ్ళు ఎనిమిస్ ఏడన్నా పోయి వదిలిరంటే కుదరదు అది. సో వాళ్ళు ఏం ప్లాన్ చెప్తారంటే, ఇదేం కాదురా, ఒక ఎడ్ల బండి చేపించి, కొత్త ఎడ్ల బండి, దానికి ఏం కట్టాలి చెప్పండి? ఎడ్ల బండికి ఏం కడతారు? ఎద్దులు కడతారా? హలో, ఎడ్ల బండికి ఏం కడతారు? ఎడ్లు కడతారు కదా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాడి ఆవుల్ని కట్టిస్తారు. పాడి ఆవులని తెలుసా? ఏందో పాలిచ్చే ఆవులు. అబ్బా, పాలిచ్చే ఆవులు కట్టాడండి. ఎవరు కట్టరు అట్లా. తర్వాత దాని కాఫ్ ఉంటుంది కదా. కాఫ్ అంటే ఆ కాఫ్ కాదు, దూడలేమో ఇంట్లో పెట్టాలి. ఆ ఎద్దులు అది పాడి ఆవులు ఏం చేయాలి? దాన్ని కట్టాలి, పంపించాలి. ఒకవేళ ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిందైతే వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది, లేకపోతే అండ్ ఆ బార్డర్లో తీసుకొచ్చి, ఇజ్రాయెల్ బార్డర్లో తీసుకొచ్చి వదిలేస్తారు అన్నమాట. అండ్ అది మెల్లిగా ఆ ఎడ్ల బండి వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది. వాళ్ళు అనుకుంటారు, ఓకే దీని అంతటికి కారణం ఏంటి? ఒక 6 నెలలు ఒక ఆయన ఇంట్లో, ఒక ఆయన దగ్గర ఉండిపోతుంది. అది వింటాడు దేవుడు. అర్రే, మందసం నా దగ్గర ఉండి యెరూషలేములో ఉండాలి కదా. ఆయనకు తెలిసి ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ కవెనెంట్. నాకు తెలియాలని ఈయన పోతాడు అనమాట. పోయి బాబు నేను తీసుకెళ్తాను, సరే సార్ అంటాడు. ఈయన ఏం చేస్తాడు? ఒక ఎడ్ల బండి చూపించి ఈయన కూడా వేరే లేవీలు కొంతమంది పెట్టి ఇక తీసుకుపోతా ఉంటారు అనమాట. డమ్మంటే మన డ్యాన్స్ చేస్తా పోతారు, సంబరం చేస్తారు. మన డ్యాన్సులు లాగా కాదు, మనకు తాగితే డ్యాన్సులు వస్తాయి. వాడు దేవుని సన్నిధిలో ఏంటిది? ఆనందించేవాడు కదా. మనకు తాగితే ఏమొస్తుంది? ఈ మధ్య ఆడపిల్లలు కూడా వేసేస్తున్నారు డ్యాన్సులు. అవి ఫోటో తీసి ఎక్కడ పెడుతున్నారు? SIGGU లేకుండా అందులో పెడుతున్నారు కదా. అదా అంత దిగజారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఏమంటే అక్కడ ఆడుతున్నప్పుడు మందసము ఎక్కడ ఉండింది? మందసం ఎక్కడ ఉంది? ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఉండిందండి. ఈ మందసము ఎడ్ల బండిలో తీసుకొని పోతుంటే ఒకసారి అంట ఆ ఎడ్లు ఏమైంది? కాలు జారిందట. కాలు జారంగానే ఆ మందసం ఇట్లా స్లిప్ అయిపోదాం. కానీ అక్కడే ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు? ఉజ్జా అని దాని యాజకుడు ఉన్నాడు అనమాట. ఆ ఉజ్జా అన్న ఆయన దాన్ని పట్టుకున్నాడు. అయ్యో జారిపోతుంది కదా పట్టుకోగానే. వెంటనే దేవుడు ఏం చేశాడని ముత్యాడు. ఎందుకు? మందసాన్ని ఎవడు ఏం చేయకూడదు? అస్సలు టచ్ చేయకూడదు. దాన్ని చూడని కూడా చూడకూడదు అనమాట. ఎందుకు? దేవుని యొక్క మహిమ. దాంట్లో 3 ఉంటాయి తెలుసా? ఏంటో తెలుసా? మన్నా, బంగారు పాత్రలో మన్నా కుళ్ళిపోదు అనమాట. ఇశ్రాయేలీయులు ఎప్పుడు గుర్తుందా? మన్నాతో పోషించాడు, అది గుర్తు. రెండోది చిగురించిన అహరోను చేతి కర్ర ఉంటుంది. 3వది ఏమిటో తెలుసా? 10 ఆజ్ఞలు 2 పలకలు మోషే గారు తెచ్చిన 3 ఉంటాయి. ఎప్పుడైతే ఉజ్జా దాన్ని పట్టుకున్నాడో దట్స్ ఆల్, ఫినిష్ అయిపోయాడు. అది చూసిన తర్వాత అందరికీ భయం అయిపోయింది. ముఖ్యంగా డేవిడ్ అని కూడా, అరే బాప్రే, నెక్స్ట్ స్టెప్ ఎవరిది? నేను కానీ దీన్ని ఇంకా హ్యాండిల్ చేశానంటే మొత్తం నన్ను కూడా బ్లాస్ట్ చేస్తాడని అటు ఇటు చూశాడు. చూసేటప్పటికి ఒబేదెద్దో మన ఆయన ఒక ఇల్లు కనిపించిందంట. చూసి ఆయన దగ్గర పోయి మాట్లాడాడు, అయ్యా ఈ మందసం కొంచెం మీ ఇంట్లో పెట్టుకుంటారా అని అడిగాడు. ఏమంటే ఇప్పుడు ఆ మందసము, ఇప్పుడు డేవిడ్ వచ్చి ఆయన అడిగాడు, ఒబేదెద్దో ఇక్కడ వినండి జాగ్రత్తగా, వచ్చి అడిగాడు, బాబు ఇప్పుడు కిరణ్ అన్న ఆ మందసం ఇంట్లో పెట్టుకుంటామంటే వాన ఎక్కడ ఉంటుంది? హలో బాబు ఇక్కడ రా. అక్కడ టచ్ చేయగానే ఎవడు తెచ్చాడు? ఉద్యోగం. ఇప్పుడు నువ్వేంది ఏదైతే నువ్వు టచ్ చేశాడు నువ్వేమవుతావు? నువ్వు యూ విల్ డాప్ డ్రెడ్. సరే, మన ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకుంటే దాన్ని కనుక ఇట్లా అన్నారు ఏమవుతుంది? ఇదంతా మనకు అవసరమా అనింది అనమాట. ఎవరు భార్య అని ఉంటుందా లేదా? ఇవన్నీ వద్దు, అంతగా ఇష్టం ఉంటే ఆయన ఇంట్లో పెట్టుకోవచ్చు కదా అని లేడీస్ అంటారు కదా. అంతేందుకు మా ఇంట్లో ఎందుకు అండి? ఆ రిస్క్ఫుల్ జాబ్ మనకి కదా. యూ ప్లీజ్ కీప్ డేవిడ్ అన్న లోపల పెట్టుకో అనలేదు కానీ రాజు కదా అనలేదు. కానీ మనం ఫీలింగ్స్ చెప్తున్నా.
ఒబేదెదోము ఇంటికి వచ్చి దావీదు అడగంగానే రా నాయన అనిపించి క్యా కర్రా భయ్ టచ్ చేయగానే ఎవరు తెచ్చిపోయాడు? పొరపాటున మన పిల్లలు కానీ ఎవడన్నా టచ్ చేసాడు ఏముంది? కానీ ఒక ఇల్లు దీవించబడాలి, ఒబేదెదోము ఇల్లు దీవించబడడానికి కారణం ఏంటో తెలుసమ్మా? ఆ మందసాన్ని తన ఇంట్లో పెట్టుకోవడం, దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని ఏం చేశాడు? ఇంట్లో తన ఇంట్లోకి ఆహ్వానించాడు. నీ ఇల్లు దీవించబడాలంటే ఈరోజు ఇదిగో ఈ మూడిని ఇన్వైట్ చేయాలి. ఏంటది? మన్నా, దేవుని వాక్యం గుర్తు కదా. ఈ 10 ఆజ్ఞలు ఏంటది? 10 కమాండ్మెంట్స్ టెల్స్ వాట్ టు డూ కదా. ఇవి నీ ఇంట్లో ఇన్వైట్ చేస్తే ఆ ఇల్లు దీవించబడతా లేదా? కంటిన్యూ చేయండి ఒకసారి 6th చాప్టర్లో ఒకసారి చూద్దాం. ఆ ఇంటిని దేవుడు దీవించాడంటండి. 6వ అధ్యాయం 2 సమయంలో అది ముయ్యకండి. 6వ అధ్యాయం 8 నుంచి చదువుమా. 8 నుంచి యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవం కలగజేయగా దావీదు భయపడిపోయాడా లేదా? ఆ స్థలమునకు పెరీజ్ ఉజ్జాను పేరు పెట్టెను. చదవమ్మా. అక్కడి నుంచి అండర్లైన్ యెహోవా మందసము 3 నెలలు హిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతను ఇంటి వారందరినీ ఆమేన్. ఊరికనే ఉండలేదు దేవుడు అక్కడ. ఊరికనే ఉన్నాడా? నువ్వు కూడా దేవుని హానర్ చేస్తే ఊరికనే నీకు ఏంటి? హీల్ గివ్ యూ బ్లెస్సింగ్స్. ఎస్, మనం అనుకుంటాం ఏం లాభం రాబోయ్ అలా కూర్చో, ఏం లాభం రాబోయ్, చర్చకి రోజు వస్తున్నా, రోజు ఊడుస్తున్నా, రోజు ఏం చేస్తున్నా, రోజు అది చేస్తున్నా, ఏం లాభం రాబోయ్? లాభం ఉంది రాబోయ్. ఎట్లా ఎట్లా? ఇదిగో ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉందంట దేవుని మందసం. కాబట్టి యెహోవా దాన్ని ఏం చేశాడు? ఇంటిని ఆ మాట చూసారా? యెహోవా చదువుమా మన చదువు. యెహోవా అతని ఇంటి వారందరినీ నీ ఇంటి దీవెనకరంగా ఉందా? ఈజ్ యువర్ హౌస్ బ్లెస్సింగ్? అట్ షుడ్ బి కదా. తన వాక్యాన్ని ఆయన ఏం చేశాడు? వాక్యాన్ని ఏం చేశాడండి? ఆహ్వానించాడు. ఆవిడ తన దేవుని వాక్యాన్ని ఆహ్వానించాడు. ఎక్కడ? ఎస్, చాలాసార్లు తలకాయతో అని మీటింగ్ ఉందా ఈరోజు మీ ఇంట్లో? మా ఇంట్లో భార్య వైపు చూస్తుంటాడు, భార్య వైపు చూస్తుంటాడు. అరే గట్స్ లేవరా నీకు బాబు? ఇప్పుడు ఈ ఒబేదెదోము ఏంటి? ఒబేదెదోము అని ఉంటాడు వచ్చి చెప్పగానే డేవిడ్ డాక్టర్ భార్య ఏం చేస్తుంది? రా బాబు ఇక్కడ. ఆడేవాడో పట్టుకోగానే టచ్ చేసినా కానీ ఏమయ్యాడు? నువ్వేంటి వాళ్ళు రా అంటున్నావు? ఆ రోజుల్లో కరెంట్ లేదండి. అట్లా ఎట్లా ఉండేదండి? చూడండి ఇక్కడ ఆ రోజుల్లో కరెంట్ ఉందా? ఎట్లా కరెంట్ లేదు. ఆ మందసం ఎక్కడ ఉంటుంది? అక్కడ లైట్, ఇట్లా ఈ లైట్ కాదు, గ్లోరీ ఆఫ్ గాడ్ ఉండేది అనమాట. అక్కడ ఎవడన్నా పోయి దాన్ని ఇట్లా టచ్ చేశాడంటే ఏంటి? సఫా. గాడ్ వాజ్ సో హోలీ గాడ్ అన్నమాట. భయపడిపోయి ఉంటారు జనం అసలు దెబ్బకి, అంతేనే కదా కదా. కానీ ఇటు డేవిడ్ ఒబేదెదోము ఏమంట? ఎస్, నా ఇంట్లోకి రా, ఇట్స్ ఓకే అని చెప్పాడు. ఎప్పుడైతే అండి విశ్వాసంతో దాన్ని దేవుని సన్నిధిని ఆహ్వానించాడో యెహోవా ఆ ఇంటి వారిని ఏం చేశాడంట? చూసావా? చాలాసార్లు మనకు అనుమానంతోనే ఆశీర్వాదాలన్నీ పోతాయి. తలకాయతో మీటింగ్ అంటున్నారు, మళ్ళీ అందరికి తిండి పెట్టాలి, ఎవడు ఇవన్నీ తిండి తిప్పాలి, మళ్ళీ వంట చేయాలి, బిర్యానీ చేయాలి, అదొక 5,000 అవసరమా? ఇదే ఆలోచన చేయి, సంవత్సరాలు నీ చేతి నుంచి ఏమైతే జారిపోతుంటాయి అంతే. అదే ఆపర్చునిటీ తీసుకున్నాడా లేదా? ఒబేదెదోము ఆ ఆపర్చునిటీ గ్రాప్ చేశాడు. చేసి హీ వాజ్ బ్లెస్డ్ బై ద లార్డ్. నీ ఇంటికి ఊరికే సర్వీస్కి పోయి వాక్యం ఏదో చర్చికి పోయి రావడం అది కాదు, అది చాలదు. నీ ఇంట్లో ఎవరు ఉండాలి? దేవుని సన్నిధి ఉండాలమ్మా. దేవుడు దీవించాలి. చాలాసార్లు మన ఇళ్ళల్లో దెయ్యాలు ఉంటాయి తెలుసా? వెలుగు లేకపోతే ఏమన్నట్టు? అందుకనే రోజు కొట్లాట, రోజు గుద్దులాట.
నువ్వు ఒకటంటే అక్కడ రెండు వినిపిస్తుంటాయి. మనస్పర్ధలు. నువ్వెంత అంటే నేనెంత, నేను గొప్ప అంటే. అమ్మ నాన్న ఎంత కొట్లాడుకుంటారంటే మధ్యలో వచ్చి పిల్లలు తీర్పు తీరుస్తారా కాలం అట్ట వచ్చేవాళ్ళు. అరే అరే వాళ్ళు నువ్వు వాళ్ళకేం చేయాలి? గైడెన్స్ ఇవ్వాల్సింది పోయి డాడీ ప్లీజ్ మా అమ్మ మీద అరే ఒక చెప్పు మీ అమ్మకి, నాకు కాదు మీ అయ్యకి చెప్పు. ఎందుకో తెలుసా, అక్కడ మన్నా లేదమ్మా, వాక్యం లేదు, నెమ్మది లేదు, బ్లెస్సింగ్ లేదు. నీ ఇంట్లో అది కారణం. ఒబ్బేదేదో ఇంట్లో మన్నా లేక అది ఉన్నందున ఆ ఇంట్లో దేవుడు ఏం చేశాడ? జీవించాడు కదా. అవునండి. దేవుని మందిరానికి దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నావు నువ్వు, లేక సెకండ్ ప్రయారిటీ లిస్ట్లో 2లో ఉందా కదా? ప్రయారిటీ లిస్ట్లో 1 2 1లో ఉంచు. దేవుడు తద్వారా దేవుడు నేను ఏం చేస్తాడు? ఆశిస్తాడు కదండి. 2 సమయాలు 7వ అధ్యాయం 29వ వచనం చూద్దామా? 2 సమయాలు అందరు దేని వాక్యం ఒకరు చదువుదాం. 2 Samuel chapter 7:29 చదువుదాం. 2 సమయాల గ్రంథం 7వ అధ్యాయం. దయచేసి 2 సమయాలు పేజ్ నెంబర్ చెప్పమ్మా. 258 తెలుగు బైబిల్ అండి, ఓల్డ్ టెస్ట్మెంట్. ఎస్. దయచేసి నీ దాసులైన నా కుటుంబం ఏమని ప్రార్థన చేస్తాను? నీ దాసులైన నా కుటుంబం యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం. ఏమన్నాడండి? ప్రభా నా కుటుంబం నీ సన్నిధిలో ఎప్పుడూ ఉండాలండి ప్రభా ప్లీజ్. అది రిక్వెస్ట్ చేశాడు. కొంతమంది సంఘానికి అమావాస్య పౌర్ణానికి వెళ్తారు. ఆ పాస్టర్ మారాడా ఉన్నాడా అని. అరే నీ భక్తి ఏంటి? ఎండాకాలంలో ఐస్ క్రీమ్ లాగా ఉందన్నాడు. కారిపోతుంది తెలుసా. నువ్వు అనుకుంటున్నావు గట్టిగా ఉందని, కానీ దేవుడు అన్నాడు నో 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 యువర్ ఐస్ క్రీమ్ యువర్ భక్తి ఈజ్ లైక్ వాట్? పిగిలిపోతున్న ఐస్ క్రీమ్. లెంట్ సీజన్లో కొంతమంది సీరియస్గా ఉంటారు. మాంసం తినం బ్రదర్, సినిమాలు చూస్తాం ఇంట్లో కూర్చొని. మేము నీసు ముట్టుకోం బ్రదర్. మా లేడీస్ కూడా ఏం పెట్టుకోరు, పెట్టుకున్నాను చూస్తావా? వంకర అది కాదు కావాల్సింది. మరి యువర్ హార్ట్ కదా. ప్రభు నా కుటుంబం నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నీ కృప దయచేయి ప్రభు. ఇంగ్లీష్ చూద్దాం. 7:29 ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్ బైబిల్ 2 Samuel chapter 7:20. Therefore now that it may continue forever before thee. For thou, O Lord God, has spoken it, and with thy blessing, let the house of thy servant be blessed forever. Yes. ఏంటి మన విశ్వాసం సీక్రెట్గా ఉండాలా, బహిరంగం కావాలా? అలా ఆలోచన చేసి చెప్పండి. మన విశ్వాసం బహిరంగంగా ఉండాలా, సీక్రెట్గా ఉండాలా? కొంతమంది సీక్రెట్గా ఉంటారు. ఎవరిని అడిగారు అనుకో, ఏమండి మీరు క్రిస్తాను, మా తాతలు ఎప్పుడో వాయిస్ ఏమవుతుంది వీడికి, మా తాతలేమో అడగ ఎదుటివాడికి అర్థం కాకుండా చెప్తాడు అన్నమాట. ఎందుకు అంత గట్టు? ఇప్పుడు ఎవరన్నా దేవుడు లేనని అడగండి, ఏం బాబు నువ్వు ఫలానా అన్నాడు, అవునండి అన్నాడు. నువ్వేమన్నా మక్క దానికి చెందినవాడు అంటే ఆడేమంటాడు, అవు బై అంటాడు. మనకే ఏంటి సిగ్గు కాదు, భయం, బొనుకు, షేక్. చూసా ప్రభు కోసం ఎంత బహిరంగంగా ఆ మందసాన్ని ఆహ్వానించాడు లోపలికి ఇంట్లో. ఎస్ మా ఇంట్లో ఉండొచ్చండి దావిడ్ గారు. అనుకోలే అనుకున్నాడు అంత ఆశీర్వాదం ఉంటుందని అనుకోలేదమ్మా. బట్ హీ వాజ్ రియల్లీ బ్లెస్డ్ కదా. మన ఇల్లు ఎలాగున్నాయి ఆలోచన చేద్దాంలే. మన ఇల్లు ఉన్నాయా? ప్రార్థనలు ఉన్నాయా? వచ్చి నీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారా? జనం వచ్చి నీ ఇంట్లో సేద తీరుతున్నారా? అది ఆశీర్వదించబడే ఇల్లు అంటే. అంతేగాని కొన్ని ఇల్లు ఉంటాయి తెలుసా, వీకెండ్స్ వస్తే అక్కడ పేకాట స్టార్ట్, పిల్లలందరూ చెడిపోతారు. అప్పుడు వచ్చి పాస్టర్ గారు మా పెద్ద అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. ఏమైంది? వాడు మా మాట వింటలేదండి, పైసలన్నీ పోగొట్టు.
సిటీ అంతా అప్పులు చేశాడు అయ్యా. ఏం విత్తనం నువ్వు? నువ్వేమి ఇంట్లో ఏం చేసినావు? ఇంట్లో ఇల్లు ఇస్ నర్సరీ అండి. నర్సరీ, ఇట్స్ నర్సరీ. దానికి మొక్కలు ఏం చేస్తున్నావు? నీళ్లు పోసి దాన్ని ఫీడ్ చేస్తున్నావు. సో రిజల్ట్ ఎట్లుంటుంది? అట్లా కొట్టదు. చూసా, మనం చేతులు కాలిన తర్వాత నీళ్ళు ఎలా ఉంది ఆలోచించి ఒక ఇల్లు నేను చూస్తాను. యాక్ట్స్ 12 చదువుతుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మనసులో. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం చూస్తావా? అపొస్తలుల కార్యములు 12:12. అపొస్తలుల కార్యములు 12, యాక్ట్స్ చాప్టర్ 12. ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తండ్రి అయిన మరి ఇంటికి వచ్చాను. చదవమ్మా. అక్కడ ఆ మాట చూడు. అక్కడ అనేకులు కూడి మందు కొట్టి చుండ్రేనుందా? కొన్ని నెలలు అంతే కదా. నాడు పార్టీ చేసుకుందాం, కమ్ లెట్స్ పార్టీ. భార్యలు ఎక్కడికక్కడ పంపించేస్తారు. పంపించేం చేస్తారు? కమ్ ఆన్ గైస్, ఏంటి లెట్స్ బాయ్లా ఏదైనా లెట్స్ కాదు కదా, ఏదన్నా బాయ్, లెట్స్ చిల్. నీ జీవితానికి చిల్లే. ఇక నువ్వు చిల్ అయితే జీవితానికి ఏమొస్తుంది? చిల్ అంటే తెలుసా? తెలుగు చిల్లు రంధ్రం. ఓలా WHO కాదు. అదే చాలా ఇళ్ళకి చిల్లులండి. డబ్బులు వస్తాయి కానీ ఆశీర్వాదాలు వస్తాయి. ఎవడెవడు కొట్టేస్తాడు. ఎందుకో తెలుసా? బికాస్ అక్కడ అనేకులు కూడి ఏం చేస్తున్నారంట? ప్రార్థన ఉందమ్మా ఇంట్లో, ప్రార్థన ఉందని ఇంట్లో. నువ్వు డబ్బులు లెక్క పెట్టుకుంటా, డబ్బులు లేకపోయినా అంత అవుతాయి ఇంత అవుతుంది వేసుకుంటా. డోంట్ లూజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నేను అనేది అది ఫ్యామిలీ ప్రేయరే కానీ లేక సంఘ ప్రార్థన కానీ ఇంట్లో ఉండాలా వద్దా? మందసం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏంటి? ఆశీర్వాదం. అక్కడితో అయిపోలేదండి. చూస్తే నేను వండర్ అయిపోయినట్టు ఈయన గురించి ఆలోచన చేసి ఆ తర్వాత ఆశీర్వాదం చూడండి. దేవుడు ఆయన ఇంకా ఎంతగా వాడుకున్నాడు. ఎవరిని? ఓబేదేదోము. చూడండి, మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 18 చూద్దాం. చూడండి. విల్ సీ కంటిన్యూ హిజ్ లైఫ్ స్టైల్ అండి. హిజ్ లైఫ్ స్టైల్. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 15:18 చదువుదాం. పేజ్ నెంబర్ చెప్పండి. మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 18 పేజ్ నెంబర్ చెప్పమ్మా. 347 తెలుగు బైబిల్లో అండి. వయసు 18 అంతే. వీరితో కూడా 2వ వరుసలోనున్న నా బంధువులైన జకర్యా, చదవండి. ద్వారపాలకులకు ఓబేదేదోమును పాఠకులుగా. చూడండి 2. ఆ తర్వాత దేవుడు అంటే అతన్ని ఎట్లా దీవించాడంట? ఫస్ట్ ద్వారపాలకుడు అంటే ఎక్కడ? దేవుని మందసం. హీ వాజ్ ఎ డోర్ కీపర్ అంట. అట్లా ఎందుకంటే యాజకం చేయొచ్చు కదా. దావీదు ఇదే కోరిక కోరాడు. గుర్తుందా మీకు? 84వ కీర్తన 10 చూడు. 84వ కీర్తన 10 84వ కీర్తన 10 84 Psalm 10th verse చూద్దాం. చూడు 84 Psalm 10th verse చూడు. Psalm 84:10. నీ ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. చదువు. అది అండర్లైన్. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట. ఏమంటే దావీదు కోరాడు కానీ ఈయనకి లిటరల్గా ఏం చేశాడు? ఈ గేమ్ ఎవరికి? దావీదుకి ఇవ్వలే. మళ్ళీ నువ్వు డోర్ దగ్గర ఉండరా అని చెప్పలే. ఈయనకి ఇచ్చాడన్న. ఎందుకు ఇచ్చాడు? ఈయనకి ఉభయదేవునికి ఇచ్చాడు కదా. ఎందుకు బ్లెస్సింగ్ ఏముంది అందులో? 3 నెలలు మందస్థానం చాలా జాగ్రత్తగా కాపాడాడు. సో నీకు ఎక్కడ పోషిస్తున్నా తెలుసా? ఉభయదేవం నా మందిర ద్వారం దగ్గర. బి ఎ డోర్ కీపర్. అది చాలా మనకి. నువ్వు పెద్ద అరిసి ప్రసంగం అవసరం లేదు.
దేవుని మందిరంలో చిన్న పని చేయి, ఫెయిత్ఫుల్గా చేయి. నీకు అప్ప చెప్పిన దాన్ని ఏం చేయి, నమ్మకంగా చేయి, చాలు. డోర్ కీపరే కాదు, ఈ వాజ్ సింగర్ ఆల్సో, పాఠకుడు అన్నాడు. చూడు సరే ఉన్నాడు, మళ్ళీ ఆడాడా చూడు. పాఠకుడుకు పాఠకులుగా నియమించారంట. ఏమంటే ఈ దేవుని మందిరం తీసుకెళ్ళేటప్పుడు దావీదు డోర్ కీపర్గా ఉపయోగదేమో, తర్వాత ఎవరు సింగర్ అంట. దేవుని మందిరంలో సింగరే కాదు, మ్యూజిషియనే కాదు, ఎవరైనా ఏంటి వాడపట్టం ఏంటి, ఆశీర్వాదం. ఆశీర్వాదం. సండే స్కూల్ టీచర్ కానీ, రేపు VBS టీచర్ కానీ, లేక నువ్వు మందిరంలో ఒక స్వీపర్ కానీ, నేనేమంటా తెలుసా, ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్ కదా. ఇట్స్ ఆల్ ఎ బ్లెస్సింగ్. చాలాసార్లు మనం చర్చ్ అంతా ఊడవాలన్నా నడుము ఏమైపోయింది నాది, కిర్ర అంటుంది చూసా. సోమవారాలకు అన్నీ నొస్తాయి తెలుసా మీకు, సోమవారాలకు అన్నీ నొస్తాయట. ఎప్పుడు పని ఉన్నప్పుడు. బెడ్ మీద ఏమీ నొయ్యావు, బజ్జుకుంటాం, బాగా బజ్జుకుంటాం. సోమవాడికి నిద్ర కూడా చాలదు తెలుసా. వాడు 20 hours నిద్ర బాగున్నాయి. ఏంటి ఏం నాకు నిద్ర సరిగా పట్టట్లేదు అంటాడు. అవునా, ఎప్పుడు పడుకున్నాడు, మార్నింగ్ ఈవినింగ్ 7 to 7 పడుకు. ఎంత వాడెవడాడు, ఎవరు, లేజీ ఫెలో. దేవుని ఇంటి ద్వారం దగ్గర లెట్ మీ ఎ డోర్ కీపర్ అన్నాడు. అండ్ హీ వాజ్ సింగింగ్ ఇన్ ద క్వైర్ అంట కదా. ఎవరు ఎప్పుడైనా ఊహించాడండి ఒబేదెదోమ్ అంతా. గాడ్ యూజ్డ్ హిమ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో వాడుకోవటం మొదలుపెట్టాడు. ఆయన ద్వారం దగ్గర ఉండటం చిన్న పని అనిపిస్తుంది. హెబ్రోన్లో మీకు తెలుసా, ఫస్ట్ ఎవరన్నా విశ్వాసరాని వాళ్ళు పని ఇచ్చేది ఏం పని తెలుసా, ఆడ ఇది ఇస్తారు, చెప్పులు స్టాండ్ ఉండండి బ్రదర్ అంటారు. అంటే ఉండండి బ్రదర్ అంటే అక్కడ ఏమి ఉండదు, ఇక్కడ నిలబడి ఉండాలి. అది ఆరాధన ఎంతసేపు ఉంటుంది, మనలాగా 1 hour 2 hours కాదు, అది 4-5 hours ఉంటుందండి బాబు. 4-5 hours 4-5 hours ఉంటుంది. అంతసేపు ఏం చేయాలి నువ్వు, అలా నించోవాలి. వచ్చేవాడు అంకల్ అని వదిలేసిపోతాడు. దాన్ని ఏం చేయాలి, తీసి సెట్ చేసి ఆడికి అది ఇవ్వాలి. ఏంటది, టోకన్. అట్లా పెద్ద పెద్ద IAS ఆఫీసర్కి వేస్తారు డ్యూటీస్. IAS ఆఫీసర్ ఫైల్ సంతకం పెట్టేవాడికి ఏమిస్తాడు, వెళ్ళి బ్రదర్ ఉండండి అంటాడు. అంతే. మన జనరల్గా మనిషి ఎక్స్పెక్ట్, నేను IAS ఆఫీసర్ని, అక్కడ పిలిచి నన్ను ఏం చేపిస్తాడు, కనీసం ప్రార్థన, అప్లాస్ కాదు, కనీసం ఒక ప్రార్థన చేపియడా అనుకున్నాం. కానీ ఆయన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ప్లీజ్ బ్రదర్ చెప్పులు స్టాండ్ అయ్యి ఉండండి ఈరోజు కన్నాడు అనమాట. ప్రతి ఒక్కడు వదిలేసిపోయిన మురికి చెప్పులన్నీ తీసి ఏం చేయాలి, అట్లా కొన్ని సంవత్సరాలు వేస్తాడమ్మా డ్యూటీ. ఒక్కొక్క సంవత్సరం మార్చేస్తాడు. బ్రదర్ ఈ రోజు నుంచి మీకు టాయిలెట్ డ్యూటీ చేశానంటాడు అని ఒక బకెట్టు, ఒక చిబిరికట్ట, ఒక ఫినాయిల్ బాటిల్ ఇస్తాడు ఆడ. ఎందుకు, 4 hours పీపుల్ విల్ బి యూజింగ్ దట్. సో యూ హ్యావ్ టు క్లీన్ అట్లీస్ట్ 1 or 2 hours కదా. అవునా కదా. అది ఎవరికి ఇస్తారా, మొత్తం అహం అనేది, నేను అనేది ఏమైపోద్ది, చచ్చిపోద్ది. వాళ్ళ పద్ధతి అండి ఎట్లా, నీకు తెలుసో తెలియదు. తర్వాత ఏం చేస్తాడు, బ్రదర్ ఈరోజు వాక్యం చెప్పండి, ఎక్కడో షామీర్ పెట్టేస్తాడు అనమాట, బయట అవుట్స్కట్స్. ఆ రోజుల్లో షామీర్పేట బస్సు, ఎర్ర బస్సు పట్టుకోవాలి, చచ్చనుకుంటాడు. ఇప్పటిలాగా బండ్లు గిండ్లు ఏం లేవు. ఎందుకు తెలుసా, హంబుల్నెస్. నేను IAS IPS ఇవన్నీ ఏంటి, ఎవడైతే హంబుల్ అయిపోతాడు, మెత్తగా అయిపోతాడు దేవుడి దగ్గర, దేవుడు వాడుకుంటాడు. చూసావా, ఉపయోగ దేవుడు సింగర్గా, ఒక డోర్ కీపర్గా ఏం చేశాడండి, వాడుకున్నాడా. దట్స్ అ బ్లెస్సింగ్ కదా. చాలాసార్లు మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం దేవుని దగ్గర నుంచి. ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు, పెద్ద మనం ఏంట్రా అవి వది నా ఏదన్నా మనకు విలువ ఉందంటే దేనిని బట్టి, యేసయ్యని బట్టి. అంతే. ఇప్పుడు లెంట్ సీజన్, యేసయ్య రేపు సండే ఇదా ఏంటది, మట్టల ఆదివారం ఏంటంటే మట్టల ఆదివారం ఏంటి, మట్టల ఆదివారం పోయిన సండే అదే రేపేగా. 24 ఓకే.
ఇంతకు ఏంటది ఆదివారం? మటన్ అంటే చేపల పేర్లా? పామ్ సండే, పామ్ లీవ్స్. ఏం జరిగింది చెప్పండి అసలు? మనం పామ్ సండే అనే దాన్ని ఆ పామ్ ఏంటో తెలియదు మనకి. ఏంటి చెప్పండి అసలు? యేసయ్య ట్రయంఫెంట్ ఎంట్రీ ఇంటూ జెరూసలేం. తను శ్రమ పొందడానికి ప్రభు వెళ్తాడండి. వెళ్తున్నప్పుడు జనం ఏం చేస్తారు? ఏం మట్టలు అవి ఈతాకులు పెట్టి దానిపైన ఏం చేస్తాడు? గాడిద మీద ఎక్కుతాడు ప్రభు. గుర్తుందా? గాడిద మీద ఎక్కుతాడు. ఇప్పుడు గాడిదకి ఎంత ఘనత వచ్చింది చూడు. అసలు గాడిద ఎక్కడికి వెళ్ళేది? సాకిరేవు మురికి బట్టలు మోసుకెళ్ళాలి, సాయంత్రం వచ్చేటప్పుడు ఉతికి నీరు తీసుకురావాలి కదా. దానికి ఎంత ఘనత వచ్చింది చూడు. ఘనత వచ్చిందా? ఏం ఘనత చెప్పండి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసయ్య ఎక్కాడు. తర్వాత మనుషులు ఏం చేశారు? తమ పై వస్త్రములు వేశారు. సాకరేకపోవాల్సిన మురికి బట్టల మీద వెళ్ళాల్సిన గాడిద క్లీన్ బట్టల మీద నడవడం స్టార్ట్ అయింది. అందరూ అన్నారు హోసన్న, ప్రభు పేట వచ్చిన వాళ్ళందరూ ఘనత. ఎప్పుడైనా దాని జీవితం అట్లా విందా? అన్ని దెబ్బలే కదా గాడిదకి. ఎందుకు? ఇటు పొమ్మంటే అటు పోద్దు కాబట్టి దానికి ఏంటి? దెబ్బలు. అంత ఘనత ఎట్లా వచ్చిందండి ఆ గాడిదకి? యేసయ్య దాని మీద ఎక్కాడు కాబట్టి ఘనత. మనం కూడా అంతే. ఎవడన్నా కొద్దిగా మర్యాద ఇస్తున్నట్టు కారణం ఏంటి? ప్రభువుని బట్టినయ్యా బాబు. నీ చదువుని బట్టి, సంధ్యను బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి కదా. హైట్ వెయిట్ అసలే కాదు. మనం అనుకుంటామంటే నువ్వు నీ ఊహలు వేరు. ఎవడైనా రెస్పెక్ట్ ఇచ్చి అలా ఒక చిన్న ప్రార్థన చేయండి. దేన్ని బట్టి? ఓ పాట పాడాను అంటే దేవుని కృపను బట్టి. నేను ఎస్పీ అనుకోకూడదు. కదా. ఎప్పుడైతే అది వచ్చిందో ఇదిగో ప్రభు మనల్ని వాడుకోవటం. ఆ గృహంలో ఏంటంటే ఆయన సింగర్గా, డోర్ కీపర్ కదా. కొంచెం ముందుకు వెళ్తాను చూడండి. ఏమంటే అంతలో ఆగలేదండి. ఈయన ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళ బంధువర్గాన్ని అంతటిని హీ వన్ ఫర్ ద లార్డ్. తెలుసా మీకు సంగతి? అంత గొప్ప కృప. ఎవరు? ఒబేదెదోము ఏమంట? హీ వాజ్ అ సింగర్, హీ వాజ్ అ డోర్ కీపర్. తర్వాత వాళ్ళ బంధువర్గాన్ని అంతా ఏం చేశాడు? హీ బ్రాట్ అంటే ద లార్డ్. దేవుని దగ్గర తీసుకొచ్చాడు. ఎక్కడ స్టార్ట్ అయింది ఆయన జీవితం? ఎట్లా ప్రబలుతుంది చూడండి అసలు. దేవుని మనసు ఇంట్లో ఉంది, దీవించాడు. రెండోది ఆయనకి ఏం పోస్ట్ ఇచ్చాడు? యూఆర్ డోర్ కీపర్ అని. తర్వాత ఇంకోటి మ్యూజిషియన్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి తెలుసా? ఈ వన్ సోర్స్. మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం. 37, 38 చూద్దాం. 37-38 చూద్దామా? మొదటి దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 16th chapter 37-38. అప్పుడు మందసం ఆసాపు పాట పాడేవాళ్ళు. తర్వాత అది ఒబేదెదోము ఆయన సహోదరులైన ఎంత 68 ఏమండి వాళ్ళ చాలమ్మా ఇంటికి కాలినప్పుడు చదవండి. ఎప్పుడైనా విన్నామా వాళ్ళ ఫ్యామిలీ సంగతి? అస్సలు వినలే. కానీ ఇప్పుడు ఏంటో 68 people ఫ్రమ్ హిస్ ఫ్యామిలీ, ఆల్ మెంబర్స్, ది కేమ్ ఇన్ టు ద ఫోల్డ్ ఆఫ్ ద లార్డ్. ఎందుకో తెలుసా? యెహోవాను ఆహ్వానించాడు, దేవుని వాక్యాన్ని ఆహ్వానించాడు, దేవుని సన్నిధిని ఆహ్వానించాడు. వ్యతిరేకత ఇంట్లోనే వచ్చింది. చుట్టాలందరూ ఏమన్నా అయ్యా నాయన, అక్కడ ఆడేమయ్యాడు? ఉజ్జా అన్నాడు ఏమయ్యాడు? చచ్చేపోయాడు. నువ్వు పోయి ఎందుకయ్యా దాన్ని రిస్క్? నా అవసరం? అసలే చిన్న పిల్లలు ఉన్నాడు. ఎవడన్నా పోయి దాన్ని ఇట్లా ముట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఎవరైనా ముట్టుకుంటే ఎందుకు? అవన్నిటినీ కూడా బేర్ చేసి ఏం చేశాడు? బిగాన్ టు కమ్ టు లార్డ్. దేవుడు నిన్ను దీవించాలంటే ఇదిగో కొన్ని విషయాలు ఏం చేయాలి? యూ టు ఫోర్గో, యూ టు సాక్రిఫైస్ సర్టెన్ థింగ్స్ కదా. అవునా కదా? అవ్వ కావాలి నడవదు, బువ్వన్న వదులుకోవాలి, అవరణం. కొంతమంది రెండు కావాలనుకుంటారు. ఇటు లోకం కావాలా, ఇటు దేవుడు. దేవుడు అంటాడు నాన్న, రెండు పడవల ప్రయాణం నాతో కాదు, నువ్వు చేయలేవు కదా. రెండు మనసులు అసలు పనికిరా, ఒకటే యెహోవా దేవుడైతే ఆయన సేవించు. ఈ లోకము నువ్వు గాడ్ అనుకున్నావు, ప్లీజ్ గో హెడ్. అటో కాలు ఇటో కాలు జంప్ కొట్టదు. కొంతమందికి ఇది ఇష్టం. ఏది
లూక్ వామ్గా ఉంటాం, అటు ఇటు రెండు. ఐతుక్ అని ఒక యవనస్తుడు ఉండేవాడు, ఆయనకి ఈ లైఫ్ ఇష్టం. ఈ రోజుల్లో యవనస్తుల్లాగానే కదా, దే లైక్ వాట్ బీయింగ్ లూక్ వామ్. అటు దేవునిలో ఉండాలి, ఇటు వాట్సాప్లో కూడా హై అని పెట్టాలి. అటు ఫ్రెండ్షిప్ చేయాలి, ఇటు కూడా ఫ్రెండ్షిప్ చేయాలి. అయితే ఆయన బలవంతంగా వాళ్ళ అమ్మ వాళ్ళు పంపించారు అనుకోండి మీటింగ్కి. పాల్ ప్రసంగం చేస్తున్నాడు ఒక నైట్ ఇట్ వాజ్ ద నైట్ మీటింగ్ అన్నాడు. పెద్ద మెసేజ్ మీటింగ్ అవుతుంది. యూనో వైర్ హీ సాట్, అలాంటి విండోలో కూర్చున్నాడు అనమాట. ఎక్కడ మధ్యలో కూర్చున్నాడు. ఎందుకు? అటు చూడొచ్చు, జోసెఫ్ అన్న ఇంట్లో ఏదో వాసన వస్తుంది, అటు చూడొచ్చు, ఇటు మీటింగ్ కూడా విన్నట్టు ఉంటుంది. సరదాగా రెండు ఏం చేయొచ్చు, రెండు ఆస్వాదించవచ్చు. పౌలు ప్రసంగం నేను బోరు కొట్టేసిందండి. ఇప్పుడు నా ప్రసంగం కొంతమంది బోరు కొడుతున్నట్టు. ఇటు కళ్ళన్నీ ఏమైపోతాయో తెలుసా ఆయనకి. మధ్యరాత్రి వరకు ప్రసంగం చేస్తుండే అంట ఎవరు. ఇక మధ్యరాత్రి వరకు ప్రసంగం చేస్తే మనం ఏంటి ఇప్పుడు ఇక్కడ నాలాంటి చేస్తే ఏంటి, నేను అనుకుంటా జోసెఫ్ తాళం వేసి వెళ్ళిపోతాడు. పోరా నాయన నువ్వు పోనే పోట్లు, నువ్వు రేపు మార్నింగ్ వచ్చి తెలుస్తా అని. మధ్యరాత్రి కళ్ళు మూసుకుపోతున్నాయి వాడు ఎవరికి, ఐతుక్కి. దొడేయాలని కింద పడిపోయాడు. అటు సైడ్ ఎటు సైడ్ ఎందుకు అటెందుకు పడ్డాడమ్మా. లోకం వైపు ఎక్కువ బలం ఉంటుంది చూసా, నిన్ను లాగేస్తున్నాడ, పుల్ చేసేస్తున్నాడా. హీ ఫెల్ దట్ సైడ్ అండ్ ఈ డైడ్ ఇమీ. 3 అంతస్తులు పడితే ఏంటి అర్థం? 3 అంతస్తులు ఇంత ఎత్తుంది బిల్డింగ్ కదా, సుమారు 10 అంటే 30 అడుగులు అండి. మనిషి ఉంటాడా? లేదు, పడి చచ్చిపోయాడు. వెంటనే పాల్ ప్రసంగం ఆపి అయ్యా ఇక్కడే ఉండండి అని చెప్పి హీ వెంట్ డౌన్, ప్రేడ్ ఫర్ హిమ్, ఆయన మళ్ళీ తీసుకొచ్చాడు. ఐతుక్ అన్న మాటకు అర్థం అదృష్టవంతుడు అని అర్థం. ఎందుకు చెప్పు? జస్ట్ అట్లా వెళ్ళి లోపలికి వెళ్ళి ఇట్లా వచ్చాడు. పాలు ఉన్నాడు కాబట్టి, లేకపోతే అటే. చూసారా, యవనస్తులు 2 జీవితాలు ఎప్పుడు నిన్ను ఏం చేస్తాయి? నాశనం. అటు ఇటు జంపు కొట్టడం కదా. యు బీ స్టాండ్ ఆన్ వన్ సైడ్. ఒక పాట ఉంది, విచ్ సైడ్ ఆర్ యూ స్టాండ్ లీనింగ్ ఆన్, విచ్ సైడ్ ఆర్ యూ లీనింగ్ ఆన్. నువ్వు ఏ వైపు మొగ్గు చూపుతున్నావు దానిని బట్టి నీ గృహం దీవించబడుతున్నావు. నేను ఈ కుటుంబాన్ని ఈ సందర్భం చెప్పాలి, సాక్షి అసలు చెప్తారు వాళ్ళు ఎవరు, అంజమన్ కానీ లేకపోతే ఇంకెవరు, జోసెఫ్, ఎవరు జాషువా వచ్చాడా, జాషువా అండ్ ఎవరు చందు. ఐ థింక్ ఇట్ వాస్ ఎప్పుడమ్మా మీరు ప్రభుని నమ్ముకుంది? ఒక 14 అంటే ఎంత ఇది? 10 years 10 years అండి, 10 long years. దమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చీకటి బొయ్యారం లాగా ఉండేది ఇల్లు. వాళ్ళు లైట్లు లేక కాదు, లైట్ కూడా మనుషులు కూడా అంతే, ఇల్లు కూడా అంతే అంతే. ఇట్ వాస్ డార్క్ అన్నమాట, విత్ మెనీ గాడ్స్, చాలా రకాల గాడ్స్. పద్మాంటి సువార్ చెప్పి మెల్లిగా వాళ్ళు 1 by 1 దిక్కే. ముందు ఎవరు వచ్చారు? జాషువా హ్యాడ్ ఏ హెల్త్ ప్రాబ్లం అన్నమాట. ప్రభు ఆంజం వచ్చింది. తర్వాత జాషువా దేవుడు హీల్ చేశాడు, ఆమెకి పరిష్కారం ఇచ్చాడు అన్నమాట. నిమ్స్లో అన్నారు ఆ కాలు ఏం చేయాలి, కానీ ఎందుకు ఒక డాక్టర్ చూసాను అంత అవసరం లేదు, ఒక టో తీసేయాలన్నమాట. టో ఇప్పుడు కాలుపోట ఘోరమా, ఒకటే పోవటం మిగతా 4 ఉంటాయి కదా. అప్పుడు వాళ్ళు ప్రభుని తెలుసుకున్నారు మొత్తం ఫ్యామిలీ. ఎవరు వీళ్ళ హస్బెండ్, మన ఆయన పేరు మర్చిపోయినా, బాలయ్య కూడా మొత్తం ఫ్యామిలీకి అంతా బ్యాప్టిజం ఇచ్చినాం. ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూసావా, నేను కూడా ఆశ్చర్యం పడ్డారే. కేసీఆర్ ఇవని టీసీఆర్ ఇవని దేవుడు వాళ్ళకి ఏంటి వాళ్ళ ద్వారా ఇప్పించాడు. నేను అనుకుంటా ఇది ఒక, ఐ థింక్ నాకు తెలియదు మార్కెట్ ప్రైస్ ఇట్ విల్ బీ సమ్ 7 or 8 ఉంటుందా, ఎక్కువ ఉంటుందా నాకు తెలియదు, ఉంటుందా? నా ఎస్టిమేషన్ తక్కువ 10 ఉంటుందా, 10 అనుకున్నాం. ఓ యూనో దట్స్ గ్రేస్ అండి. అసలు చాలామంది ఆ చుట్టాలకి ఏంటి కుళ్ళు కదా, కుళ్ళ మంచిగా వచ్చింది. అప్పుడంగా తీసుకో, నువ్వు ఏడాను అసలే ఎందుకు ఇచ్చేవాడు ఎవరు? ఇక ఇట్స్ గాడ్ గివెన్ అనమాట. యూనో వై? ఎప్పుడైతే మందసాన్ని ఇన్వైట్ చేశాడో
వాక్యాన్ని ఇన్వైట్ చేశాడు, మన్నాన్ని ఇన్వైట్ చేశాడు. దేవుడు దేవుని దీవించాడట. అంతే. ఈ కుటుంబం కూడా నేను ప్రార్థన చేస్తూ ఉండే, ప్రభా ఏం వాక్యం చెప్ప, దేవుడు నాకు ఇది ఆశ్చర్యం నాకేంటి, హీ ఈజ్ ఎ సింగర్ ఆల్సో అంట. అండ్ ఆయన ఇంకోటి హీ వాజ్ అ డోర్ కీపర్. తర్వాత 68 బ్రదర్స్ని దగ్గర తీసుకొచ్చాడు. అది ప్రభు దగ్గర లేక ఆ పరిచయంలోకి తీసుకొచ్చాడు. అది గ్రేస్ కాక ఇంకేంటి. దాని అంతటి కారణం ఏంటి, మందసాన్ని 3 నెలలు చూసుకున్నాడంటే దాని పర్యవసానం ఎంత ఎఫెక్ట్ ఉంది చూడండి, మీరు ఆలోచన చేయండి. ప్రభు నమ్ముకున్నారు వీళ్ళు, కానీ దాని ఎఫెక్ట్ ఉందా? ఎస్. ఇప్పుడు నాకు తెలిసి అయితే దర్ వెల్ టు డూ నౌ. అంటే మేబీ రాంగ్, బట్ ఇట్స్ వెల్. ఈ ఇల్లు చూస్తే మార్నింగ్ రాగా అరే సూపర్ మీకేమనిపించిందో. కానీ మళ్ళీ చాలామందికి ఇట్లాంటి ఇల్లు కూడా లేవు. సారీ టు సే దట్, బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. అట్లాగని మనం ఏం చేయాలి, అమ్మ కుళ్ళు బోదు కాదు, వద్దు ప్రభా వందన, మా బ్రదర్స్కి ఏం ఇచ్చావు, యూ గివ్ ఎ గుడ్ హౌస్ లాట్, ఇట్స్ ఎ గ్రేస్ లాట్. నువ్వు కూడా నీ మనసం ఆయన ప్రభు సన్నిధిని లోపల తీసుకో, ఆయన ఇల్లు ఇస్తాడని నేను అన్నాను. కానీ ఇంకా అసలు ఆయన చాలా ఉన్నాయి కదండి, అవునా కదా. సో నేను 3 సార్లు చెప్పానండి. మనం అంట ప్రభు హీ ఈజ్ వన్ సోల్ ఫర్ ద లార్డ్. ఈ 2 వచనాలు చూస్తే నేను ముగించేస్తా. డానియల్ చాప్టర్ 12:3 చదువు. దానియేలు గ్రంథం 12:3 12:3 చూస్తావా? దానియేలు గ్రంథం 12:3 12:3 చదువు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఏమంటే ఎంత మార్పు వచ్చిందో వాళ్ళ ఫ్యామిలీలో తెలుసా? వాళ్ళు అందరూ దేవుని సేవలు ఏంటి, ముఖ్యంగా జోసెఫ్ సంగతి. ఆయన కోసం దేవుడు అసలు ఫ్రీ సీట్ ఇచ్చాడనమాట కాలేజ్ MBAలో. ఒక 20 మందికి మాత్రం US తిప్పుకుంటుంది అనుకుంటా కదా వాళ్ళ. అదేదో ఏమో అంటారు దాన్ని, ఏదో ఒక ఏమంటారు ప్రాజెక్ట్ 20 మందిని US పంపిస్తారు. దాంట్లో మనోడు సెలెక్ట్ అయ్యాడు. నేను 500 మందిలో 20 ఏంటి చాలా తక్కువ, చాలా ఫిల్టర్ కదా, చాలా ఫిల్టర్ చేసేస్తాడు. గాడ్ సెండింగ్. ఎందుకు చెప్తానంటే ఫిజికల్ ఆస్పెక్ట్స్ కాదు, గాడ్ బ్లెస్ అండ్ ఈజ్ యూజింగ్ దిస్ ఫ్యామిలీ. తర్వాత సంఘానికి ఏంటి వాళ్ళు ఆదరణగా. మీకు తెలుసా ఆయన పెళ్ళి ఎట్లా సెట్ చేశాడు తెలుసా? ఎవరికన్నా తెలుసా? ఎవరికన్నా ఆయన పెళ్ళి ఎట్లా సెట్ చేశాడు? అసలు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల పెళ్ళి సెట్టింగే బాగుంటుంది, వేరుగా ఉంటుంది అన్నమాట. అంతే. నెంబర్ 1 జాషువా చెప్తా చూడండి. జాషువా చాలా బాధపడుతున్నా, అంకుల్ నా పెళ్ళి అట్లా పెళ్ళి అన్నాడు. కానీ అదే అర్థం. హఠాత్తుగా ఒకరోజు ఈవెంట్ అంజమ్, ఐ థింక్ ఈవెంట్ భువనగిరి వెళ్ళి ఆ అమ్మాయిని చూసింది. హ్యాపీగా నవ్వుకుంటూ వచ్చాడు దూరం నుంచే. ఎవరు? జాషువా లేడు, ఆయన గుడ్ ఫ్రెండ్ నాకు. ఉన్నాడా? ఏంటి అంటే అంకుల్ ఒక అమ్మాయిని చూసాను చాలా బాగుంది. ఫోటో చూస్తాను. ఇటు చూస్తే ఆ అమ్మాయి కొంచెం సేమ్ నా రంగే ఉందా అంటే మాది ఒక ఈ రంగు కదా, ఏమంటారు అది ఒరిజినల్ కలర్ కరెక్ట్. ఆ రంగు పోతే పైసలు వాపస్. ఏందయ్యా సారీ అమ్మ ఏమనుకో హెప్సిబా, ఏందయ్యా అంటే అంకుల్ కాదు చాలా కలగల ముఖం అంకుల్. అప్పుడే కల వరకు వచ్చారా బాబు అన్న. ఈ అన్న వేడు. సరే అమ్మాయి వచ్చేసింది, పెళ్ళి చేశాడు, భువనగిరిలో పెళ్ళి. రెండోది ఎవరు? చందు. ఇక ఆయన అన్వేషిస్తా మలక్పేట ఇక్కడ ఉండేది కదా, దిల్సుఖ్ నగర్. అక్కడ చూసారు ఒక అమ్మాయి పోతే, అరే అక్కడ సార్. తర్వాత ఈయన ఎవరు? జోసఫ్. పాపం పెళ్లి సంగతి ఎప్పుడు అడిగేవాడు కదా, ఆయన తిప్పాలి ఆయనకి, నా తిప్పాలి నాకు. అయితే ఏమండి ఎక్కడో కర్నూలు నుంచి వచ్చింది ఒక అమ్మాయి. ఇక్కడ చూడండి, దేవుడు ఎక్కడెక్కడో కలిపి ఎట్లా చూస్తుంది, కాంబినేషన్ సూపర్ అన్నమాట. ఎక్కడో కర్నూలు నుంచి వచ్చింది ఒక అమ్మాయి. ప్రార్థన చేసుకున్నాం, ఆమె నేనే ప్రభుత్వం నడిపించి ఒకసారి. అది కూడా ఇక్కడ చిల్డ్రన్ క్యాంప్లో అనమాట. చిల్డ్రన్ క్యాంప్లో ప్రభుత్వం నడిపించి బ్యాప్టిజం క్యాంప్ ప్రార్థన చేస్తా ఉన్నాం. అమ్మాయి చిన్న చిత్తగా జాబులు చేస్తూ ఉంది. అండ్ మేము అన్నా కదా, అరే వై డోంట్ యూ ఏమంటారు ప్రార్థన ఆయన చేస్తున్నాం మేము చేస్తున్నాం, అమ్మాయి ఉంది కదా ఏమన్నా అంటే నేను మన కిరణ్ అన్నకు చెప్పాను. తర్వాత
అంజమ్మ ఎగ్గిరి గంతేసి ఫ్యాన్ పట్టుకున్నాడు. ఇక్కడ కాదు అక్కడ ఇది ఇక్కడ పట్టుకున్నాడు. అంటే ఎందుకు చెప్పు, ఎందుకు ఆమె మంచి గుడ్ లుకింగ్, తర్వాత చదువు కూడా ఉంది. అయ్యగారు అడగండి అన్నాడు. అడిగా అదే అంటే వెన్ యూ ప్రభువుకి నువ్వు స్థానం ఇచ్చినప్పుడు రైట్ టైంలో ఏం చేస్తాడని సెట్ చేస్తాడు. ఈ కుటుంబం లివింగ్ ఎగ్జాంపుల్ అన్నమాట. చాలాసార్లు మనం మనసులో కౌంట్ చేస్తాం, బా గృహకూడిక 5,000 ఖర్చు అవసరమా? 5,000 ఉంటే నాకు కిరాణా ఐటమ్స్ వస్తాయి కదా. ఎప్పుడే కానీ దేవుని విషయం ఏం చేయదు, నువ్వు నీ మనసులో లెక్కేయదు. లెక్కేసావా? చాలా మంచిదండి. అయిపోతాం ఇక్కడ. దేవుడు మనం వినికి లేక మాటలను దీవించను గాక. చిన్న ప్రార్థనలో ఉన్న చోట మోకరించండి. మరి మనం ప్రభు ఈరోజు ఒబేదేదేమో ఆయన జీవితం ఎంతగా దీవించబడిందో, ఎంతగా ఆశీర్వదించబడిందో మరి మనం విని ఉంటున్నాం. వినివారు మాత్రమే ఉండకుండా దాని ప్రకారం జీవించే కృప దేవుడు మనందరికీ దయచేయండి గాక.